హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇంతకు ముందు వీడియోలో మనం ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. IAM లో ఉన్న మేజర్ కాంపోనెంట్స్ లో యూజర్స్ అండ్ పాలసీస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒక యూజర్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ యూజర్ కి వేరియస్ పర్మిషన్స్ అంటే పాలసీస్ ని ఎలా అటాచ్ చేయాలి అన్న విషయాలను మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. గ్రూప్ అంటే ఏంటి, ఆ గ్రూప్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ గ్రూప్ ని తీసుకెళ్లి ఒక యూజర్ కి ఎలా అసైన్ చేయాలి అన్న విషయాలు మనం ఇవాళ తెలుసుకుందాం. తర్వాత వీడియోలో రోల్స్ గురించి తెలుసుకుందాం. రోల్ అంటే ఏంటి, ఆ రోల్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ప్రకారం ఏ గ్రూప్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియస్ పర్మిషన్స్. ఒక టెక్స్ట్ బుక్ లో ఉన్న డెఫినేషన్ ని చూస్తే గనక మనకి గ్రూప్ యొక్క డెఫినేషన్ ఇలా ఉంటుంది. ఏ గ్రూప్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ వేరియస్ పర్మిషన్స్. అంటే ఏంటంటే కొన్ని పర్మిషన్స్ కలిపి ఒక సెట్ గా క్రియేట్ చేయడమే గ్రూప్ అన్నమాట. ఆ గ్రూప్ ని తీసుకెళ్లి యూజర్స్ కి అసైన్ చేస్తూ ఉంటారు. సపోజ్ మనం వర్క్ చేసే కంపెనీస్ లో మనం వేరియస్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తూ ఉంటాం. అక్కడ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటూ ఉంటాయి. మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అనుకుందాం. ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే DynamoDB అండ్ RDS మీద వర్క్ చేయాలి. DynamoDB అంటే ఏంటంటే MongoDB లాంటిది అన్నమాట, అంటే NoSQL. అలాగే RDS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్ని కూడా దాన్ని RDS సర్వీస్ అంటారు అనమాట. అంటే SQL సర్వర్ కానీ MySQL కానీ ఇలాంటివన్నీ. ఇప్పుడు మీకు వచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే RDS నుంచి డేటాని రీడ్ చేసి దాన్ని NoSQL ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి DynamoDB లో స్టోర్ చేయాలి. అలా చేయాలంటే మీకు ఉండాల్సిన పర్మిషన్స్ RDS రిలేటెడ్ ఫుల్ పర్మిషన్స్ ఉండాలి అండ్ DynamoDB రిలేటెడ్ పర్మిషన్స్ కూడా ఉండాలి. సో మీరు ఒక్కరే అనుకోండి ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తుంది, మీ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే ఆ రెండు పర్మిషన్స్ ని మీకు డైరెక్ట్ గా అటాచ్ చేసేయచ్చు, సింపుల్ గా అయిపోతుంది. కాకపోతే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువగా ఉంటే, అంటే మోర్ దాన్ 1 ఉంటే కనుక ఏం చేయాలి, యూజర్స్ ని క్రియేట్ చేసినప్పుడు ఈచ్ యూజర్ కి ప్రతి రిక్వైర్డ్ పర్మిషన్ ని పిక్ చేసి అటాచ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. 1-2 పర్మిషన్స్ అయితే ఓకే చేశాడు అనుకోవచ్చు. కానీ నెంబర్ ఆఫ్ పర్మిషన్స్ ఒక 10 to 15 పర్మిషన్స్ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి. కొన్నిసార్లు పర్మిషన్స్ ఎలా ఉంటాయంటే కొన్ని సర్వీసెస్ రిలేటెడ్ కంప్లీట్ పర్మిషన్స్ ఇయ్యరు, రిక్వైర్డ్ పర్మిషన్స్ అంటే రీడ్ పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది, రైట్ పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇలా ప్రతి యూజర్ దగ్గరికి వెళ్ళి ఆ యూజర్ ని పిక్ చేసుకుని వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలంటే అడ్మినిస్ట్రేటర్ వర్క్ అనేది చాలా టఫ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఆ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే రిక్వైర్డ్ పర్మిషన్స్ అన్నిటిని కలిపి ఒక గ్రూప్ కింద క్రియేట్ చేస్తాడు. ఆ గ్రూప్ ని తీసుకెళ్లి యూజర్స్ కి అటాచ్ చేస్తే ఆ యూజర్స్ అందరికీ కూడా ఆ పర్మిషన్స్ ని ఆ సర్వీసెస్ ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఏదైనా పర్మిషన్ ని కనుక రీవోక్ చేయాలంటే సింపుల్ గా ఆ గ్రూప్ లోంచి రీవోక్ చేసేస్తే ఆ యూజర్స్ అందరికీ ఆ పర్మిషన్ పోతుంది. ఏదైనా కొత్త పర్మిషన్ అటాచ్ చేయాలన్నా కూడా అలాగే సింపుల్ గా చేయొచ్చు అనమాట. ఓకే, ఇది గ్రూప్ అంటే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే AWS కన్సోల్లోకి వెళ్ళి కొంతమంది యూజర్స్ ని క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత వాళ్ళకి కొన్ని పర్మిషన్స్ ని ఫస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేసి ఆ గ్రూప్స్ ని తీసుకెళ్లి ఆ యూజర్స్ కి అటాచ్ చేద్దాం. ఆ తర్వాత వాళ్ళ లాగిన్స్ లో ఒక్కొక్కరికి మనం లాగిన్స్ క్రియేట్ చేస్తాం కదా, ఆ లాగిన్స్ లో వాళ్ళ కన్సోల్లోకి లాగిన్ అయ్యి ఆ పర్మిషన్స్ ని యాక్సెస్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ వచ్చిందా లేదా అన్నది మనం చూద్దాం. ఓకే, లెట్స్ ఫ్లిప్ టు AWS కన్సోల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం AWS కన్సోల్లోకి లాగిన్ అయ్యి కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత కొంతమంది యూజర్స్ ని క్రియేట్ చేసి ఆ యూజర్స్ కి ఆ గ్రూప్ ని అటాచ్ చేద్దాం. ఓకే, లెట్స్ సైన్ ఇన్ ఫస్ట్. ఇక్కడ మీరు చూస్తే మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, రూట్ యూజర్ అండ్ IAM యూజర్. రూట్ యూజర్ అంటే మీ ఈమెయిల్ ఐడి త్రూ లాగిన్ అయ్యే యూజర్ ని రూట్ యూజర్ అంటారు. IAM యూజర్ అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఈమెయిల్ ఐడి సప్లై చేస్తారు కదా, ఆ ఈమెయిల్ ఐడి త్రూ లాగిన్ అయ్యే యూజర్ ని రూట్ యూజర్ అంటారు. IAM యూజర్ అంటే IAM యూజ్ చేసి మనం కొంతమంది యూజర్స్ ని క్రియేట్ చేస్తాం. యూజర్స్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం రూట్ యూజర్ త్రూ లాగిన్ అవ్వాలి. దిస్ ఇస్ మై ఈమెయిల్ ఐడి, సప్లై ద పాస్వర్డ్. మీరు ఇక్కడ చూస్తే MFA కోడ్ ఒకటి సప్లై చేయమని అడుగుతుంది. ఇక్కడ ఆ MFA కోడ్ ఏంటంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, అంటే 2-way సెక్యూరిటీ అన్నమాట. ఈ MFA అనేది ఎలా సెట్ చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. బట్ ప్రస్తుతానికి ఇది తెలుసుకోండి అంతే, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అన్నమాట. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి మనం. ఆ తర్వాత ఒక పాస్వర్డ్ ఒకటి ప్రతిసారి మనకి OTP వస్తూ ఉంటుంది, ఆ OTPని అక్కడ మనం సప్లై చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం IAM లోకి వెళ్తే
ఇక్కడ మనకి గ్రూప్స్, యూజర్స్, రోల్స్, పాలసీస్, ఇవన్నీ ఐడెంటిటీ ప్రొవైడర్స్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ గ్రూప్స్ లోకి వెళ్ళండి. మనం ఏం చేద్దామంటే ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి మై ఫస్ట్ గ్రూప్. ఓకే, ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ పాలసీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ సర్వీసెస్ ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ సర్వీసెస్ యాక్సెస్ చేయడానికి వచ్చే పర్మిషన్స్ ఇవన్నీ కూడా. ఈ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనేది ఇస్తే గనక అన్ని సర్వీసెస్ ని యాక్సెస్ చేసేయచ్చు. సాధారణంగా ఇది ఇవ్వరు అందరికి. ఓకే, మరీ ఇంపార్టెంట్ పర్సన్ అయితే తప్ప ఇలాంటివి ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనేది ఇవ్వకూడదు. ఇప్పుడు నా యూజర్స్ కి నేను S3 ఫుల్ పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నాను. కావాలంటే ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. RDS ఫుల్ పర్మిషన్ ఇస్తాను, తర్వాత DynamoDB ఫుల్ పర్మిషన్ ఇస్తాను. ఓకే, చూడండి ఇక్కడ DynamoDB రీడ్ ఓన్లీ పర్మిషన్ ఉంది. అలా డిఫరెంట్ పర్మిషన్స్ ఉన్నాయి కదా. కానీ మనం ఇస్తున్నది ఏంటంటే ఫుల్ పర్మిషన్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి కావాలి, ఎలా దాన్ని ఇంకా బాటమ్ లెవెల్లో ఎలా ఇవ్వాలన్నది కూడా మనం తెలుసుకుంటాము. ప్రస్తుతానికైతే మీకు గ్రూప్స్ గురించి మాత్రమే తెలియాలి కనుక ఫుల్ పర్మిషన్ ఇస్తున్నాను నేను. చూడండి ఇక్కడ మనం ఇస్తున్న పాలసీస్ అన్ని కూడా ఇక్కడ గ్రూప్ క్రియేట్ అవుతుంది. మన గ్రూప్ నేమ్ వచ్చి మై ఫస్ట్ గ్రూప్. అండ్ ఇక్కడ నేను 3 సర్వీసెస్ రిలేటెడ్ పర్మిషన్స్ ఇస్తున్నాను వీళ్ళకి. నెక్స్ట్ నాకు గ్రూప్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. నా గ్రూప్ రెడీగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 యూజర్స్ ని క్రియేట్ చేసి ఆ యూజర్స్ కి ఈ గ్రూప్ ని అటాచ్ చేస్తాను. అప్పుడు ఆ యూజర్స్ అందరూ కూడా ఆ గ్రూప్ లో ఉన్న సర్వీసెస్ అన్ని యాక్సెస్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ వస్తుంది అనమాట. యూజర్స్ లోకి వెళ్ళి యాడ్ యూజర్ కొట్టండి. CC1 అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కావాలా, AWS మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ కావాలా అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇవి ఏంటి అన్నది మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అంటే మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C# కానీ, తర్వాత పైథాన్, జావా ఇలాంటి లాంగ్వేజ్ ఏదైనా యూజ్ చేసి మీరు AWS సర్వీసెస్ యాక్సెస్ చేయాలంటే కనుక ఈ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ పిక్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ డైరెక్ట్ గా కన్సోల్లోకి లాగిన్ వర్క్ చేసుకోవాలంటే కనుక ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ సరిపోతుంది. తర్వాత ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ కావాలా, కస్టమ్ పాస్వర్డ్ కావాలా అని చెప్పి అడుగుతుంది. ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ అంటే ఈ AWS వాడే మనకు ఒక పాస్వర్డ్ జనరేట్ చేసి ఇచ్చేస్తాడు అనమాట. కానీ ఆ పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోవడానికి కుదిరే విధంగా ఉండదు. ఆల్ఫాబెట్స్, న్యూమరిక్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇలాంటి కాంబినేషన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మనం కస్టమ్ పాస్వర్డ్ ఇచ్చేసుకుందాం. ఓకే, నా పాస్వర్డ్ వచ్చి సంథింగ్ ఏదో పెట్టుకుంటున్నాను నేను. షో పాస్వర్డ్ కొడితే కనిపిస్తుంది, అది నేను చేయట్లేదు ఇప్పుడు. తర్వాత రిక్వైర్డ్ పాస్వర్డ్ రీసెట్. ఇదేంటంటే మీరు ఫస్ట్ టైం అంటే ఆ పర్టికులర్ యూజర్ ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ రీసెట్ చేయాలా అని చెప్పి అడుగుతుంది అనమాట. అంటే ఈ ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ కనుక పిక్ చేసుకుంటే ఇది యూజ్ఫుల్, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఎలాగో మనం కస్టమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాం కదా, అందుకని. తర్వాత ఇక్కడ చూస్తే యాడ్ గ్రూప్స్. మీరు గ్రూప్ ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే కనుక మై ఫస్ట్ గ్రూప్ ఇక్కడ ఉంది కదా, లేకపోతే ఇక్కడికి వెళ్ళి అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ చేసుకోవచ్చు. కానీ మన టార్గెట్ ఏంటి, గ్రూప్ని యాడ్ చేయడం. నెక్స్ట్ ట్యాగ్స్ ప్రస్తుతానికి వదిలేయండి. సో యూజర్ రెడీగా ఉన్నాడు. రైట్, ఈ డౌన్లోడ్ CSV కనుక తీసుకుంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇందులో ఉంటుంది. దానికోసం ఈమెయిల్ సెండ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో నా క్రెడెన్షియల్స్ ఇక్కడ నాకు వచ్చాయి. ఇది ఓపెన్ చేస్తే నా పాస్వర్డ్ కూడా కనిపిస్తుంది కనుక నేను ఇప్పుడు ప్రస్తుతానికి చూపించట్లేదు. మీరు మీ పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోండి, లేకపోతే డౌన్లోడ్ చేసుకుని ఆ CSV ఫైల్లో ఉంటాయి, ఎప్పటికప్పుడు అందులో చూసుకోండి. రైట్, ఇప్పుడు ఇంకొక యూజర్ని కూడా క్రియేట్ చేద్దాం. CC2 యూజర్ నేమ్ వచ్చి. తర్వాత వీళ్ళకి కూడా మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ కావాలి. కస్టమ్ పాస్వర్డ్ ఇస్తాను నేను. తర్వాత నాకు పాస్వర్డ్ రీసెట్ అవసరం లేదు. ఇదే సేమ్ ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను నేను. నా యూజర్ రెడీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది లాగౌట్ అయిపోయి తర్వాత మళ్ళీ యూజర్ లాగిన్ అవుదాం. ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఈ యూజర్ని ఇక్కడ క్లిక్ చేస్తే కనుక సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఒక URL వస్తుంది. ఓకే, ఈ URLని దాచుకోండి. ప్రతిసారి ఈ URL తోటే మనం లాగిన్ అవ్వాలన్నమాట. ఇది CC1 యూజర్. తర్వాత CC2 యూజర్. మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లోకి వెళ్తే
ఇంకొకటి ఉంటుంది ఇక్కడ. ఓకేనా? సేమ్ ఈ యూజర్స్ అందరికీ ఇది ఉంది. దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ ఎలా చేయాలని కూడా నేను చెప్తాను. నేను ప్రస్తుతానికి ఇది చూసుకోండి. నేను దీన్ని సైన్ అవుట్ అయిపోతున్నాను. ఓకే, ఇందాక నేను ఒక URL కాపీ చేసుకున్నాను కదా, అది యూజ్ చేసుకుని ఇప్పుడు మనం లాగిన్ అవుదాం. ఇక్కడ మీరు చూస్తే 2357 నా IAM యూజర్ నేమ్ వచ్చి CC1. ఓకే, CC1 సైన్ ఇన్. రైట్, అంటే నేను ఒక యూజర్ని క్రియేట్ చేశాను. ఆ యూజర్ అకౌంట్ త్రూ నేను AWSలోకి లాగిన్ అయ్యాను. ఇప్పుడు మనం ఈ యూజర్కి డిఫరెంట్ సర్వీసెస్, మనం ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఉందా లేదా అన్నది చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం CC1 యూజర్కి S3లోకి వెళ్ళి ఒక బకెట్ క్రియేట్ చేద్దాం. పర్మిషన్స్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేద్దాం. ఇది ఆల్రెడీ క్రియేట్ చేసిన బకెట్, దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. క్రియేట్ బకెట్. నేను నేమ్ ఏమి ఇస్తానంటే సేమ్ ఇద్దాం, CC1 ఫస్ట్ బకెట్. ఇది రీజియన్. ఇది వీటిలన్నిటి గురించి మీరు ఇప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం S3 గురించి మాట్లాడుకునేటప్పుడు దీని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఓకేనా? క్రియేట్. ఎస్, ఐఎమ్ ఏబుల్ టు క్రియేట్ ద బకెట్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు అప్లోడ్ ఫైల్స్ ఆల్సో. ఎందుకంటే S3 రిలేటెడ్ గా నాకు కంప్లీట్ పర్మిషన్స్ ఉన్నాయి, అందుకని నేను ఏమైనా చేయగలను ఇందులో. ఈ CC1 అనేవాడు ఇక్కడ నేను అంటే ఈ CC1 యూజర్ అనమాట. మనం ఒక పని చేద్దాం. మనం ఇచ్చిన పర్మిషన్స్ ఏంటి? RDS, S3 అండ్ DynamoDB. మనం ఏం చేద్దాం అంటే లాంబ్డా ట్రై చేద్దాం, ఒకసారి ఏమవుతుందో చూద్దాం. నో, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫార్మ్. నీకు ఆ పర్మిషన్స్ లేవు అని క్లియర్ గా చెప్పేస్తుంది అది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి సైన్ ఇన్ అవుదాం. సైన్ ఇన్ విత్ CC2 యూజర్. S3 చూడండి, బకెట్ వచ్చి వీళ్ళ బకెట్ కాదు, అది ఈ CC2 యూజర్ క్రియేట్ చేసిన బకెట్ కాదు, కానీ ఇక్కడ కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ యూజర్ అంటే మనం రూట్ అకౌంట్ త్రూ ఒక మెయిల్ ఐడి సప్లై చేసాం కదా, ఆ యూజర్ అండర్ ఉన్న, ఆ మెయిన్ అడ్మిన్ అండర్ ఉన్న యూజర్స్ అందరికీ కూడా బకెట్స్ కనిపిస్తాయి అనమాట. కానీ అవి యాక్సెస్ చేయగలరా లేదా అనేది వాళ్ళకు ఉండే పర్మిషన్స్ బట్టి ఉంటుంది. బట్ కనిపించడం అయితే అందరికీ కనిపిస్తాయి. మనం నేమ్ ఏమి ఇద్దామంటే CC2. ఇది ఏమంటుందో తెలుసా? ఇక్కడ చూడండి, బకెట్ నేమ్ ఆల్రెడీ ఓన్డ్ బై యూ. మనకు ఆల్రెడీ బకెట్ నేమ్ ఉందిటది. ఓకే, అందుకని CC2 ఫస్ట్ బకెట్ అని పెట్టాను. ఇక్కడ కూడా సేమ్ ఫైల్ అప్లోడ్ చేద్దాం. ఎస్, నాకు యాక్సెస్ చేయడానికి పర్మిషన్ వచ్చేసింది. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందాక మనం CC1 యూజర్కి చూస్తే లాంబ్డా పర్మిషన్ లేదు అని క్లియర్గా చెప్పేస్తుంది. CC2 కూడా అదే చెప్తుంది, ఎందుకంటే రెండింటికి మనం ఒకటే గ్రూప్ని యూజ్ చేసాం కనుక. మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ ఒకసారి రూట్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఇంకొక గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఆ గ్రూప్లో ఏం చేద్దామంటే ఫస్ట్ గ్రూప్లో లాంబ్డా పర్మిషన్ పెడదాము, సెకండ్ గ్రూప్లో మాత్రం సేమ్ ఈ 3 ఏమున్నాయో ఆ 3 మాత్రమే యూజ్ చేద్దాం. ఓకేనా? RDS, S3 అండ్ DynamoDB. ఆ సెకండ్ గ్రూప్ని నేను ఈ సెకండ్ యూజర్కి అటాచ్ చేస్తాను. లెట్స్ సైన్ ఇన్ విత్ రూట్ యూజర్ అకౌంట్. ఎస్, అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే IAMలోకి వెళ్దాం ఒకసారి. గ్రూప్స్లోకి వెళ్ళి ఈ గ్రూప్ని ఎడిట్ చేయండి. ఇక్కడ అటాచ్ పాలసీ పెట్టండి. అటాచ్ పాలసీ పెట్టి మనం ఏంటంటే లాంబ్డా ఇద్దాం. LAMBDA, లాంబ్డా ఫుల్ యాక్సెస్. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ
క్రియేట్ న్యూ గ్రూప్, మై సెకండ్ గ్రూప్. ఈ సెకండ్ గ్రూప్లో అన్నీ ఇవ్వద్దు. డైనమోడిబి ఇద్దాం, ఆర్డిఎస్ ఇద్దాం, S3 ఇద్దాం. ల్యాండా ఇవ్వట్లేదు, ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి మీరు. తర్వాత యూజర్స్లోకి వెళ్ళి ఫస్ట్ యూజర్కి ఫస్ట్ గ్రూపే పెడదాం. సెకండ్ యూజర్కి ఏం చేద్దామంటే గ్రూప్ని చేంజ్ చేద్దాం. రిమూవ్ దిస్ గ్రూప్, ఎస్, యాడ్ యూజర్ టు అనదర్ గ్రూప్, మై సెకండ్ గ్రూప్. అంతే, అయిపోయింది. రైట్. ఇప్పుడు నా యూజర్స్లో ఫస్ట్ యూజర్కి ఫస్ట్ గ్రూప్ ఉంది, సెకండ్ యూజర్కి సెకండ్ గ్రూప్ ఉంది. ఫస్ట్ గ్రూప్ అంటే అన్ని సర్వీసెస్, 4 సర్వీసెస్, అన్ని ఇన్ ద సెన్స్ మనం ఇచ్చిన 4 సర్వీసెస్కి పర్మిషన్ ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే ల్యాండా. ఓకేనా? సో ఇప్పుడు ఇది సైన్ అవుట్ అయిపోయి ఒకసారి ఫస్ట్ యూజర్ లాగిన్ అవుదాం. IAM యూజర్ ఇలా కాదులేండి, మనకి URL ఉంది కదా. ఇది ఏం లేదు, ఇక్కడ అకౌంట్ ఐడి అడుగుతుంది. ఇక్కడ అకౌంట్ ఐడి సప్లై చేయాలి. దాన్ని మనం ఎడిట్ చేసుకుని దాన్ని CC1 అని కూడా నేను పెట్టచ్చు. అది ఎలాగా అన్నది చెప్తాను. నెక్స్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు అకౌంట్ ఐడి ప్లేస్లో ఆ నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా CC1 అని పెట్టచ్చు అనమాట. ఓకేనా? CC1 ఇందాక ఆల్రెడీ మనం S3 చూస్తాం. ఇప్పుడు ఒకసారి ల్యాండాకి వెళ్దాం. ఎస్, ఐఎమ్ ఏబుల్ టు క్రియేట్ ఫంక్షన్. రైట్. ఇప్పుడు ఇది క్రియేట్ చేయట్లేదు, కాకపోతే ఇక్కడ వరకు కూడా రాదు. అది మనం సెకండ్ యూజర్లో చూస్తే తెలిసిపోతుంది మనకు ఆ విషయం. ఒక్కసారి సైన్ అవుట్ అయిపోయి మళ్ళీ సెకండ్ యూజర్ త్రూ లాగిన్ అవుదాం. ఓకే, S3 ఫుల్ యాక్సెస్ ఉంది వీళ్ళకి కదా, ఇందాక మనం ఆల్రెడీ చూసేసాం. ల్యాండా, బాబు నీకు పర్మిషన్ లేదు అని చెప్తోంది. యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫార్మ్ ల్యాండా. ఓకే, గెట్ అకౌంట్ సెట్టింగ్స్. వెళ్ళి అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ అడ్మినిస్ట్రేటర్కి చెప్పుకొని ఆ పర్మిషన్స్ తెచ్చుకో, అంటిల్ అన్లెస్ ఇది నీకు ముట్టుకోవడానికి అవకాశం లేదు అని చెప్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం గ్రూప్స్ యూజ్ చేసి రిక్వైర్డ్ పర్మిషన్స్ ఇస్తాం. ఎప్పుడైనా అవసరం లేదనుకుంటే సింపుల్గా గ్రూప్లోంచి రీవోక్ చేసేస్తే యూజర్స్ అందరికీ కూడా ఆ పర్మిషన్ పోతుంది. ఆ విధంగా అడ్మినిస్ట్రేటర్ అన్నవాడు యూజర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, ఇప్పుడు మీకు గ్రూప్స్ గురించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే రోల్స్ గురించి కూడా మాట్లాడుకునేది ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.